కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హర హర మహాదేవ్ హర 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 శ్రీ కొప్పేశ్వర స్వామికి. మరి అక్కడి నుంచి వచ్చారు. ఆయన చాలా సౌమ్య స్వభావం. నేను మాట్లాడినంతసేపు కూడా మనలో ఒకరిగా కలిసిపోయారు. ఏ మాత్రం అతిశయం కానీ దాని ఒక పండితుడు అనేటువంటి గర్వం కానీ ఏ మాత్రం చూపించలేదు. మనలో ఒకరిగా ఉండిపోతారు. అందుకే ఆయన రాధా మనోహర్ గారి స్పీచ్ నేను వింటాను, నన్ను కూడా ముందే వచ్చి కూర్చుంటాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. వారిని సముచిత స్థానంగా ముందుగానే వేదిక మీదకి ఆహ్వానించి ఇక్కడ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. హర 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 హర. గంజాల గంగాధర సత్ గారు మర్యాదపూర్వకంగా స్వాగతాన్ని జై శ్రీరామ్. 10,000 మనం కలుద్దాం. చాలా సంతోషం. పండితులతో అదే బలివా. మరి రాధా మనోహర్ గారు ఈ కార్యక్రమంలో చాలా మంచి చెప్పవలసిన విషయాన్ని చెబుతూ వచ్చారు. ఎందుకంటే పరమేశ్వరుడి కార్యక్రమంలో రాముడి గురించి చెప్తున్న విషయం. అందుకే పరమేశ్వరుడు రామభక్తుల్లో ప్రథముడు అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి విశేషాన్ని చెబుతూ వచ్చారు. మరి ఆ ప్రసంగాన్ని ఒక 10 నిమిషాలు కొనసాగించవలసిందిగా కోరుతూ, మరి వారు మన ఊరి వారు కాబట్టి మనందరిలో ఒకరు కాబట్టి మధ్యలో కొంచెం అంతరాయం కలిగించిన మన్నించవలసిన కోరుకుంటూ కంటిన్యూ చేయవలసిందిగా. చాలా సంతోషం. మనం ఎక్కడ కిచెన్లో ఉన్నాము? కిచెన్లో ఉన్నాం కదా. కిచెన్ ఎందుకు ముఖ్యమైంది అంటే ఆహారం సత్వశుద్ధి. మన శరీరం దేంతో తయారవుతుంది? ఆహారంతోనే కదా అది పెరిగేది. ఇది ఆహారం ఎలా ఉండాలి? సక్రమంగా ఉండాలి. ఏదో తినేయడం, ఎవరో వండింది తినేయడం అది చేయకూడదు. అది దైవార్పితం కావాలి. అది సత్వగుణం కలిగినటువంటిది కావాలి. అది న్యాయార్జితం కావాలి. అలా కానిది ఆహారం స్వీకరిస్తే అది మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. మనకి ఎన్నో కొత్త కొత్త జన్మలు వచ్చేలా చేస్తుంది. సరే, మనం కిచెన్లోకి ప్రవేశించగానే శబ్దంతో ప్రవేశించాలి. క్యాజువల్గా సెల్లో కబుర్లు చెప్పుకుంటూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ మన నోటి తుంపర్లో అందులో కలుస్తూ మనం దాన్ని అందరికీ పంచిపెడుతూ ఏం మూట కట్టుకున్నట్టు? పాపం కదా. ఎంగిలి అలా పెట్టకూడదు కదా, తప్పు కదా. నిన్న మొన్న కూడా చిన్న పిల్లల్ని అడిగాను నేను. ఎందుకు చెప్తున్నానంటే మనం మంచోళ్ళు అనిపించుకుందామని చెప్పి ముంచి వేయబడుతున్నాం, వంచబడుతున్నాం. ఎన్నో దేశాల్లో మనకి గౌరవం ఉంది, కానీ మన పక్క దేశాల్లోనే మనల్ని నాశనం చేస్తూ నిలువునా తగలబెడుతున్నారు. మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం మైనారిటీ అయిపోయామో అప్పుడు ఇంక ఈ సభలు ఉండవు. సభ ముందు రా పెడితే ఏమవుతుంది? అందువలన మనం ఇలా సంతోషంగా శివనామం చెప్పుకోవాలన్నా, హరినామం చెప్పుకోవాలన్నా, ఓ యజ్ఞం చేసుకోవాలన్నా, ఓ హోమం చేసుకోవాలన్నా, ఓ ఉత్సవం చేసుకోవాలన్నా, ఒక అభిషేకం చేసుకోవాలన్నా మనకి గుడి అనేది ఉండాలి. చేయించడానికి గంగాధర శాస్త్రి లాంటి పండితమన్యులు ఉండాలి. మేమున్నా వెనకాల అనేటువంటి జనార్దన్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, ముత్యాల గారు లాంటి వాళ్ళు ఉండాలి. ఊళ్ళో ఇంకా అందరూ పెద్దలు అటువంటి వాళ్ళు ఉంటే ఈ కార్యక్రమం నడుస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే మనం ఎక్కువ మంది బలంగా ఉండాలి. ఒక్కసారి మనం తగ్గిపోతే ఇవేమీ జరగవు. ఉత్సవం ఉండదండి.
ఉత్పాతం మాత్రమే ఉంటుంది. అందుకని మనం మనస్సుని స్థిరంగా, గట్టిగా, చక్కగా సత్వగుణంతో ప్రశాంతంగా పెట్టుకోవాలంటే ఆ ఆహారం బాగుండాలి, మంచి చైతన్యం కలిగి ఉండాలి. అది రామ చైతన్యం కలిగి ఉండాలి తప్ప గ్రామ చైతన్యం కలిగి ఉండకూడదు. అర్థమైందా? గ్రామ చైతన్యం అంటే అది ఆవిడ ఏం కొనుక్కుంది, ఆవిడ ఏం వేసుకుంది, వాళ్ళ వదిన ఏం చేస్తుంది, వాళ్ళ కోడలు ఏం చేస్తుంది, వాళ్ళు ఇవేవో అక్కర్లేని. గ్రామ కథ కావాలా, రామకథ కావాలా? అయితే రేపటి నుంచి మీరు రామాయణం వింటూనే వంట చేయండి. రామాయణం ఎంతమంది చెప్పారో అవన్నీ వినేయండి. ఇంకా మీరు భూమి మీద ఉన్నారా, నెక్స్ట్ భాగవతం వినండి. ఇంకా భూమి మీద ఉన్నారా, నెక్స్ట్ మహాభారతం వినండి. ఏమన్నా అర్థమైందా? ముత్యాల గారికి అర్థమైంది, నాకు ఎదురుగా కనబడుతున్నారు కాబట్టి. జనార్దన్ గారికి అర్థమైంది, మీకు కూడా అంటే ఇంత లైట్లు పెట్టారు కదా, మరి అందువలన మీ ముఖ దర్శనం కనబడడం లేదు. కానీ మీకు అర్థమైతే చాలు. ఖచ్చితంగా వింటూ వంట చేయండి. కొంతమంది చెప్పకూడదు కానీ తింటూ వంట చేస్తుంటారు. వారి యొక్క ఎంగిలి అందులో కలుస్తూ ఉంటుంది. అలా తినేస్తూ ఆ చేత్తోనే. ఒక సరదాగా ఒక కథ నేను విన్నది, ఊరికి హాస్యానికి మీతో పంచుకుని ఇది ముగిస్తాను. ఒక ఆయనకి ఏవో బజ్జీలు తినాలనిపించింది, మైసూర్ బజ్జీ లాంటివి ఏవో చిన్నవేదో తినాలనిపించింది. ఆయన పిండి తెచ్చాడు, నూనె తెచ్చాడు, తెచ్చి భార్యకి ఇచ్చాడు. నేను సాయంత్రం వస్తాను, నువ్వు దీన్ని సిద్ధం చేసి పెట్టు అన్నాడు. ఆవిడ మరి ఇలా రామాయణం బ్యాచ్ కాదు కదా, గ్రామాయణం. రామాయణం కాదండి, ఆరు ముందు జీప్. ఆవిడ గ్రామాయణం బ్యాచ్. ఆవిడ ఆ బజ్జీలు వేపుతూ మంచి వాసన వస్తే అది అలా కరకరలాడుతుంటే ఒక్కోటి లోపలికి వేసేసింది. బేసిన అవ్వాలి అవి, ఎందుకంటే అంత పిండి తెచ్చాడు. వీడు సాయంత్రం వచ్చాడు, స్నానం చేశాడు, మంచి ఆకలితో వచ్చి ఆ బేసిన్ మూసుంది, ఇలా తీశాడు. తీయగానే వెనకాల సాంగ్ ఏంటి, దగా దగా, ఈ సాంగ్ వచ్చింది. ఎందుకని? ఆకాశంలో, అంత పెద్ద ఆకాశంలో ఒక్కడే చంద్రుడు మెరుస్తున్నట్లుగా ఎంత పెద్ద బేసిన్లో ఒక్కటే ఉంది. ఇలాంటప్పుడు చెప్పడండి, ఈ పేరు హేమంత్ అండి, ఇదేం జనవరి మంత్ అండి. ఈ ఒక్కటే చూసి వాడు అవాక్కైపోయి, అంత పిండి తెచ్చాను కదే, అంత నూనె తెచ్చాను కదా, అసలు బజ్జీలేవి అన్నాడు. అంటే ఆవిడంది, అలా వేపుతూ నోట్లో వేసుకుని ఇలా వేపుతూ ఉన్నాండి. వేపడం మేపడం, వేపడం మేపడం, నో ఆపడం. వేపడం మేపడంతో అన్నీ అయిపోయింది అంది. వాడన్నాడు, పిచ్చగదరా, అసలు అన్ని ఎలా తిన్నావే అన్నాడు. మీరు ఇప్పుడు వినాలి. అలా అనగానే ఆవిడ ఇలా తీసుకుని ఇలా సర్వనాశం. ఒక్కడై రావడం, ఒక్కటి కూడా దక్కకపోవడం, బుజ్జి నో బజ్జి, ఇలా అయిపోతుంది. సరే, ఎందుకు చెప్తున్నానంటే మన చైతన్యమే ప్రధానం. మనం ఎంతకాలం బతుకుతామంటే 2031 డిసెంబర్ 31 అలా చెప్పడానికి ఏం లేదు. మనకి ఇన్ని శ్వాసలు అని ఇస్తాడు భగవంతుడు. అవి ఇవాళ రాత్రికి అయిపోవచ్చు, లేదు 10 ఏళ్ళ తర్వాత అయిపోవచ్చు. అది అయిపోయేటప్పుడు మనం చివరి ఏది మనస్సులో పెట్టుకుంటామో అదే నువ్వు అవుతావు. వాడెవడో ఇల్లు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, చాలామంది ఉంటారు అలాగా. వాడు ఇంటి గోడ మీద ఏదన్నా పడితే చొక్కా ఇలా ఎత్తి అని ఇలా తుడుస్తాడు. ఇంటి మీద అంత ప్రేమ వాడికి. అలా ఇంటిని బాగా ప్రేమించేవాడు వచ్చే జన్మలో ఆ ఇంటి గోడల మీదే బల్లిలా, బొద్దింకల, పురుగులా తిరుగుతూ ఉంటాడు. ఎందుకని?
ఏ మేరా జరగాయి. దాన్ని తెగ ప్రేమించాడుగా. నువ్వు దేన్ని ప్రేమిస్తావో నువ్వు చెప్పకూడదు, కానీ నువ్వు దేంతో మొదలయ్యావో దాంతోనే అన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మనం మనస్సుకి చెప్పాలి, ఇది ఇల్లు, ఇది ఇల్లు, ఇది ఒళ్ళు, ఇది సెల్లు, ఫైనల్గా మనతో వచ్చేది నిల్లు. ఇందాక సంస్కృతంలో చెప్పానే అది ఊరికే ఈ పరిభాష మారిస్తే మీకు అర్థమైంది. యదృశ్యం తన్నశ్యం. ఇప్పుడు చెప్పండి అందరూ, యదృశ్యం. టిఫిన్ పెడుతున్నారా, భోజనాలు పెడుతున్నారా, అరిగిపోయింది అంటాడు. యదృశ్యం గంగాధరు నేను చెప్పాల్సిందే. యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కనబడేది ఏది కనబడదు, ఇదొక్కటి మనకి పట్టాలి. సరే, మనం అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం. మీరు అలా కూర్చుంటే వార్నింగ్ బెల్లా ఉంటుంది. మీరు రాధాకృష్ణ, నేను రాధాకృష్ణ. మీకు రాత్రి బస్సు ఉందా? అది మరి ఆ డెడ్ లైన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది వరకు ఎప్పుడైనా బంధువులు వస్తే మా అమ్మైనా మీ అమ్మైనా ఎవరైనా రే మావయ్య వచ్చాడు టవల్ తీసుకురా అనేది, రే మావయ్యకి నీళ్ళు, ఒకడేళ్ళు నీళ్ళు ఇచ్చేవారు, ఒకళ్ళేమో టవల్ తెచ్చేవారు, ఇంకొకరు వ్యసనకర తెచ్చేవారు. ఈ లోపల అమ్మ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చేది. ఆ బ్యాగ్ తీసుకో, రే బ్యాగ్ తెచ్చుకో అనేది. చూడు, ఒక్కరు వస్తే ఎంత కేరింగ్ ఉండేది. ఒకళ్ళు నీళ్ళు ఇవ్వడం, ఒకళ్ళు కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, ఒకళ్ళు టవల్ ఇవ్వడం, ఒకళ్ళు బ్యాగ్ తీసుకోవడం, ఒకళ్ళు విషయం కర్ర. అప్పుడు కూర్చున్నాక ప్రయాణం బాగా సాగిందా, కబుర్లు ఇవన్నీ. ఇప్పుడు వాడు రాగానే, ఇప్పుడు సాయంత్రం బస్సు అండి, ఇది వాడు ఇంకా ఇంట్లో రాకుండానే అయినా వడ్డాను చేస్తూ ఏ వండుతాం, కేజీ 60 రూపాయలు ఇంక తింటాడండి వాడు. అలా ఇప్పుడు కాలం, ఏ కాలం ఇది? చలికాలం, కలికాలం. అలాంటి వాళ్ళకి పోయే కాలం. నిజమే కదా. అతి దగ్గర అలా మాట్లాడకూడదు, సక్తుప్రస్తుడిలా ఉండాలి. సక్తుప్రస్తుడు ఎవరు? మహాభారతంలో ఉంటాడు, ఆయన చెప్తారులేండి. మరి ఆయన టైం కూడా నేను తీసుకోకూడదు కదా. పరమేశ్వర వైభవం వారు చెప్తారు, విందాం. అయితే ఈయన పేరేమిటి? మన కాళిదాసు. కాళిదాసు కాకముందు అమ్మవారి దగ్గర అమ్మోరు 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 నా పెళ్ళం, ఇంక ఏం తెలీదు, అదే అడిగాడు. తల బాదుకున్నాడు. అమ్మవారు వచ్చారు, నా పెళ్ళానికి ఇద్దె కావాలి, ఇద్దె కావాలన్న. ఇద్దంటే అండం కూడా రాదు, అండం కూడా రాదు, విద్య అండం కూడా రాదు. ఆవిడ చాలా కూల్గా ఏం కావాలో నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అని అడుగుతుంది. అదే అని మళ్ళీ ఆయనకు వచ్చిన భాషలో చెప్తాడు. ఓహో, విద్య కావాలా, పాండిత్యం కావాలా అని ఆయన అమాయకత్వానికి, ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్యూరిటీకి అమ్మవారు సరే అని కాసేపు సంవాదం అయ్యాక ఆయనకి పాయసం ఇస్తుంది. ఆ పాయసం తాగిన తర్వాత ఆయన ఒక పద్యం చెప్తారు. ఎవరికి వచ్చు చెప్పేయండి, అందరూ గట్టిగా చెప్పండి. అందరూ ఎంతమంది వస్తే అంతమంది చెప్పేయండి గట్టిగా. ఓం నమ శివాయ. అంతే. ఈ పద్యం, ఈ శ్లోకం నాకు ఎలా వచ్చిందంటే, మన వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి గుళ్ళో శుక్రవారం సాయంత్రం పూట అలా నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటే చాలా బక్కగా ఉండే ఆయన గట్టిగా మాణిక్య వీణ జడిచిపోయేవారు. ఎవరు ఆయన చూడడానికేమో ఎంత బక్కగా ఉండేవారు, అంత గట్టిగా. ముందు భయపడేవాళ్ళు పిల్లలు, అంత గట్టిగా పాడేవారు.
అలా ఆయన పాడితే విని విని వచ్చేసింది. వింటే లాభం అది. నేనేమి చూసి ఆ పద్యం నేర్చుకోలేదు, వినే. ఎప్పుడు ప్రతి శుక్రవారం వెళ్ళడం, ఆయన చెప్పడం, నేను వినడం, నాకు వచ్చేసింది. కాబట్టి మనకు అలాంటివి వస్తే మనం ఇలాంటి సందర్భాల్లో కూర్చోగలుగుతాం. అందుకని మంచి శ్లోకాలు నేర్చుకోండి. వారానికి ఒకటో, నెలకు ఒకటో. శ్లోకం ఎందుకు నేర్చుకోవాలంటే సరదాగా చెప్తాను నేను. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా? ఎముడు వచ్చిన తర్వాత మనం ఇంక డిస్కషన్ ఏం చేయలేం. ఎముడు ఎప్పుడు వస్తాడు? ఫోన్ చేస్తాడా? చేయడు కదా. ఒకరి ఇంటికి వచ్చాడు ఎముడు. వాడు అడిగాడు, ఎందుకు వచ్చాడు? ఎందుకేమంటారా, టైం అయిపోయింది వచ్చాడు అన్నాడు. ఇది 2026. అలా చెప్పబెట్టకుండా వచ్చేస్తే ఎలా? మీరు కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదా, అప్డేట్ అవ్వక్కర్లేదా అన్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడూ అప్డేట్లోనే ఉంటాం, మీ డేట్ విషయంలో మేము అప్డేట్లోనే ఉంటాం, మీరే ఉండరు, మీకు ఆల్రెడీ 3 మెసేజ్లు పంపించాను అన్నాడు. ఎక్కడ? 1 సెకండ్. ఎక్కడ? వాట్సాప్ అన్నాడు. వాట్సాప్ కాదురా, వాట్సాప్ అప్. నువ్వు పుట్టినప్పుడు ఏ రంగులో ఉండే జుట్టు? నలుపు. 45 దాటిన తర్వాత, 40 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత అది ఏ రంగులోకి మారింది? నలుపు నుంచి తెలుపు. దాని అర్థం నా నుంచి వస్తుంది పిలుపు, నీకు వస్తుంది ఒక మలుపు. తీసుకెళ్ళి నీ బూడిదని గోదావరిలో కలుపు, మనసుని దైవం మీద నిలుపు. దానికి వార్నింగే ఈ తెలుపు. త్వరలో తెల్లగుడ్డేసేస్తారు అని చెప్పడానికే ఇది. గాడ్కి దగ్గర అవరా అని చెప్పడానికి నలుపుని తెలుపు చేస్తే ఈ గాడిద కూడా గాడ్రేజ్ కంపెనీకి దగ్గర అవుతుంది. గాడ్రేజ్లో ఏముంది? 10 రూపాయలు సార్. ఏంటిది? హెయిర్ డై బిఫోర్ ఐ డై. హెయిర్ డై బిఫోర్ ఐ డై. రంగేస్తారు. ఎవరు మోసం చేయాలి? ఆల్రెడీ తాతయ్యనా, ఆల్రెడీ ఆంటీయేనా, ఆల్రెడీ అమ్మమ్మేనా? ఎవరికి రంగులు? ఎవరికి రంగులు ఇవి? ఎవరికి హంగులు? నువ్వు పెద్దోడు అని మాకు తెలియదా? ముందు పొట్ట, పైన బట్ట. ఇంక నీకు పెట్టాల్సింది కట్టే. దానికి మళ్ళీ రంగులు ఎందుకండి? మాయ 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 అంటే అది. ఫస్ట్ వార్నింగ్ వినలేదు. 2వ వార్నింగ్, పళ్ళు రాలిపోతున్నాయి. మాతృదేవ బాలసింహ సాంగ్ రాలిపోయే అదన్నమాట కదా. పళ్ళు రాలిపోతుంటే మనోడు మెంటల్ వెంటూ మార్దా డెంటల్ పళ్ళు కట్టించుకొచ్చేస్తాడు. స్టేజ్ మీదకి వచ్చి ఈ అంటాడు, కొత్త పళ్ళు ఎలా ఉన్నాయి. ఇది 2వ వార్నింగ్. నువ్వు వినలేదు, బ్యాగ్ సర్దుకోలేదు. మొన్న నేను నంద్యాల వెళ్ళాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఏవో చెబుతున్నాడు కష్టాలు. ఎంత వయస్సు అన్నా? 69 అన్నాడు. అంటే నేనేమన్నా అంటే బ్యాగ్ సర్దుకోవాలి అన్నా. ఆయనకి ఏమర్థమవుతుంది బాబు? ఏదో మాస్టర్కో, మా పండితుల వారికో, మా గంగాధర్ సార్ అర్థమవుతుంది. బ్యాగ్ సర్దుకోవడం ఏమిటి బాబు? ఆయనకి ఏమర్థమవుతుంది? అసలు సర్దుకుందామని కాన్సెప్ట్ లేదు. మనందరి కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడే ఫెవికాలు, ఫెవిక్విక్ వేసుకుని ఇక్కడే కూర్చుంటాం. వెళ్దామని ఎవరికైనా ఉందా? 82 వస్తే, ఎముడు దూతలు వస్తే ఏంటి మా ఇంటికి వచ్చేది? మీకు తెలియదా? అక్కడ పట్టినంట్లో అది 92 ఉన్నాయి. అది తీసుకెళ్ళి అసలు వెళ్దామని కాన్సెప్ట్ ఏముండదు. 92 దగ్గరికి వాడు వెళ్తాడనుకుంటున్నారా? మీకు తెలియదు, పై మెట్లో 102 ఉంటాడంటే. ఈ మెట్ట కబుర్లు, మెట్ట వేదాంతం తప్ప వెళ్దాం అని కాన్సెప్ట్ లేదు. ఏం చేస్తాం? మాయ మమ మాయ దురత్యయ. 2వ వార్నింగ్ కూడా నువ్వు రెడీ అవ్వాలి. 3వ వార్నింగ్ ఏంటి? ధర్మం పాటించడానికి చర్మంతో కూడిన ఈ శరీరం కావాలి. కానీ ఈ చర్మం మన ఎంత మాయ చేస్తుందంటే, నల్లగా ఉంటే ఫీలింగ్, దాన్ని తెల్లగా చేసేయాలి. దానికోసం కేజీలు కొద్దీ అదేంటో రాస్తుంటారు, ఫెయిర్ అండ్ లవ్లీలు అవి ఏవేవో రాసేస్తూ ఉంటారు. తెల్లగా అయిపోవాలనుకుంటుంటారు. పిచ్చి విషయం. మనకి లోపల ఆత్మను పట్టుకోవాలి తప్ప ఈ పైన రంగులు కాదు. వీడు
ఇది లూజ్ అయిపోతే వీడి లూజ్ మైండ్తో ఎక్కడికో వెళ్ళి దీన్ని టైట్ చేసుకుని ఇక్కడికి వస్తాడు. వచ్చో పాట పాడతాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే. కానీ వాస్తవం ఏంటి? ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. బొంగులు అనగా తిట్టు కాదు, బ్యాంబూ స్టిక్. అవునా? నువ్వెంత ముదురైనా కుదురుగా వెదురు పైన కూర్చోవలసిందే. అవునా కదా? అది అర్థమైన వాళ్ళు చప్పట్లు, పోయినాడు చప్పట్లు, బతుకుంటే నెప్పట్లు. కాదా? నిజమేనా చెప్పింది? అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరితో వైరం వద్దు, వైరు కూడా వద్దు. ఏంటి వైరం అంటే ఏంటి? జగడమే. చూస్తే చూడు. ఎందుకు? ఎందుకండి ఇదేంటి? మన రాష్ట్రాన్ని షార్ట్ కట్లో ఏమంటారు? ఏపీ. మనకి ఉండవలసిందేంటి? హ్యాపీ. ఉండకూడదు ఏంటి? బీపీ. అక్కర్లేనోడు పాపి, చేయకూడదు కాపీ. అర్థమవుతుందా? నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా చెప్పా, సేవ్ ఏపీ ఫ్రమ్ పాపి. ఎందుకంటే ఆనందంగా ఉండడం మన హక్కు. అదే చెప్తుంది మన బుక్కు. మీరేంటి ఒక లుక్కు, అప్పుడు వస్తుంది లక్కు. అదవుతుందా? చదవండి, వినండి, అనండి. దీని ద్వారా మాత్రమే మనం రక్షించబడతాము. అందుకని నామ సంకీర్తనం ధన్యోపాయం. ఆశోషయ కేశవ కీర్తనం. ఎంత భజన చేయాలి అంటే మనం అలసిపోవాలి, మన మనస్సు పరమాత్మలో కలిసిపోవాలి. అంత భజన చేయాలి. చిన్నది చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి అందరూ. అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే, పరుగున వచ్చును మాధవుడు, లయమున వచ్చును కేశవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. ప్రహ్లాదుండు హరిహరి అనగా, స్తంభమునందు వెలసెనుగా, స్తంభమునందు వెలసెనుగా. అటువల భక్తి మనకు కలిగిన, ఎందుకు రాడే మాధవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. అహల్యదేవి రామాయణగా, అహల్యదేవి రామాయణగా, రాతిని నాతిగా చేసెనుగా, రాతిని నాతిగా చేసెనుగా. అటువల భక్తి మనకు కలిగిన, ఎందుకు రాడే మాధవుడు. ద్రౌపది దేవి
దేవి కృష్ణాయనగా వలువల సంగిన పరమాత్మ పావన నామము తోడనే పరుగున వచ్చును పరమాత్మ లయమున వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఇప్పుడు కొంచెం ప్రేమగా తీయగా ఆకర్షణం పాడండి. సందేహం బదియేలనురా సందేహం బదియేలనురా శ్రీరాముడు చల్లని దైవమురా ఉల్లముతో నా ఎల్ల వేళలా ఉల్లముతో నా ఎల్ల వేళలా తలచిన వారిని దయ చూడునురా తలచిన వారిని దయ చూడునురా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే Hare Krishna Krishna Hare Hare హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ 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 శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి ఓం నమః శివాయ ఓం నమః శివాయ గోవింద అందరూ చక్కగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద తెలుగు వాళ్ళు తెలివైన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మీ ముగించే ముందు ఇక్కడ గంటల కారు వచ్చింది. గంటల కారు అంటే ఏంటి? నా చిన్నప్పటి నుంచి అలాగే పెంచాను సార్. అది దాని పేరు తెలియదు మాకు. గంటల కారు వస్తుందని వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడైనా వస్తే దాని పేరు అదే ఫైర్ ఇంజన్, అందుకే అది తెలియదు మాకు. గంటల కారు చిన్నప్పటి నుంచి అదే పేరు.
ఇప్పుడు అది ఎందుకు వచ్చింది తెలుసా? ఆ? నేను వస్తున్నాను వచ్చింది. దానికి ఖర్చు ఉందంట. ఆ ఖర్చు నేను ఇస్తున్నాను గంగాధరలో. అరే నేను ఇస్తాను. ఎందుకంటే మనం కబుర్లు చెప్పడం వేరు, బాధ్యత తీసుకోవడం వేరు. వాడు బాధ్యత నెత్తి మీద వేసుకుని మన ఊరికి ఏం చేద్దాం, మన శివుడికి ఏం చేద్దాం, మన ఊళ్ళో వాళ్ళకి మేలు చేద్దామని పెద్ద పండుగ ముందే మనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు గంగాధర సార్. ఎంత బాగా జరిగిందో కదా కార్యక్రమం, అద్భుతంగా జరిగింది. వాడు చెప్తే గొప్ప కాదు, నా చెవి దగ్గరికి వచ్చి బోల్మని చెప్పారు. బాగా జరిగిందండి, బాగా జరిగిందండి. అవునా? సో మన అదృష్టం ఇటువంటి వారు కూడా మన ఊరికి రావడం, మనకి ఎన్నో మంచి విషయాలు చెప్పడం. అవునా కదా? కాబట్టి మనం అదృష్టవంతులం. ఈ అదృష్టంలో మన బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. సంతోషం. మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం. ఈ మంత్రం ఒక్కటి చెప్పేసి నేను కిందకు వచ్చి వారి ప్రవచనం వింటాను. అందరూ నమస్కారం మొదలు పెట్టండి, లేవకండి, చక్కగా వినండి. తినే పని ప్రతి ప్రాణి చేస్తుందండి, కుక్క, పిల్లి, పురుగు. కానీ వినే పని మనమే చేయగలం. కాబట్టి వినండి, వినండి, వినండి. వింటే ఈ కలియుగంలో ఏం చెప్పారు? శృతి వినడమే తపస్సు, శృణవం తపః. వినండి, వింటే చాలు మన చిత్తం బాగుపడిపోతుంది. అందరూ చక్కగా చెప్పండి. ఇది బాల్యంలో నేర్చుకున్నదే. హనుమంతుడు ఉండేవాడు, మన గోపాల స్వామి వీళ్ళు, వాడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు కాదు. సో వాళ్ళ అమ్మగారికి ఇచ్చేసి నాకు పేపర్ మీద ఇచ్చారు. ఆ పేపర్ లేదు, కానీ అది నా మనసులో ఉంటుంది. ఎంత బాగుంటుందో. మీరు గోపాల స్వామిలో జరిగినప్పుడల్లా నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. ఇది మీరు విని ఉంటారు, అని ఉంటారు. చక్కగా అనండి. అనగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది, పరమేశ్వరుడు. చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి అందరూ, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? గట్టిగా. అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? శివం కావాలా, శవం కావాలా? కదా, మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రసాదాన్ని పోస్తారు పురుషు. ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు. ఓం నమః శివాయ. స్వస్తి. మరి మనందరం చాలా ముందుగానే చెప్పాను మీ అందరికీ, ఒక ఆనంద పారవస్యంలో ఉంటాము. మరి ఆయన ఎంత విజ్ఞతగా వ్యవహరించారంటే, ఇక్కడ జరుగుతా చక్కెర పొంగలే పెట్టారు మనకి ఈ సమావేశం. ఒక్క పులిహార కానీ, దర్జోజనం కానీ, మచ్చుకు కూడా పెట్టకుండా చక్కెర పొంగలు ఇచ్చి, ఈ ఊరిని నేను కంచెరెప్పలా చూసుకుంటాను, ఈ ఊరు వాళ్ళు నాకు అభిమానం, నాకు తెలియదా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటానని చూపించారు. మరి అందరినీ ఆనందపరిచారు. మరి ఈ సందర్భంగా గంగాధర శర్మ గారు వారికి యథారీతిగా మనం సత్కరించడం, మన ఊరి వారు అయినప్పటికీ సభా సాంప్రదాయం గౌరవం ఉంటా ఉంటుంది కాబట్టి చక్కగా తిరు సత్కారాన్ని చేస్తున్నారు. ఈ అవకాశం నాకు వాడు ఫోన్ చేసి